కేంద్రం వెంటరైంది. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర అటవీ శాఖ పర్యావరణ శాఖ లేఖ రాసింది. హెచ్సియులోని 400 ఎకరాల్లో ఉన్న చెట్లను నరికివేశారని సమాచారం తమకు వచ్చిందని, ఈ విషయంలో నిజాలు తెలుసుకోవడానికి ప్రత్యేక బృందాన్ని పంపిస్తున్నామని తెలిపింది. కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని సూచించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. అనూష, గడిచిన 3 రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉత్కంఠ వాతావరణం నెలకొని ఉంది. మనందరం కూడా చూసాము. ప్రభుత్వం అక్కడ ప్రత్యేకంగా జేసీబీ ప్రొక్లైనర్లతోని అక్కడ అన్ని క్లీన్ అంటే సదనం పూర్తిగా చేస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ చెట్లు కూడా కొట్టివేయబడుతున్నాయని కూడా హెచ్సియు స్టూడెంట్లు అందరూ కూడా స్టూడెంట్ తో పాటు స్టూడెంట్ యూనియన్ సంఘాలు కూడా పదే పదే కూడా ప్రొటెస్ట్ కూడా చేస్తున్నాయి. ఈ మేరకు నిన్న బీజేపీ ఎంపీలు కూడా 8 మంది కలిసి ధర్మేంద్ర ప్రధాన్ ని కేంద్ర మంత్రిని కూడా కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఇది ఎన్విరాన్మెంటల్ ఇష్యూ, దయచేసి ఇది మీరు చొరవ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇది ఆపాల్సిందిగా కూడా నేను 8 మంది ఎంపీలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అలాగే మన రాష్ట్ర అధ్యక్షుడు ఆయన అధ్యక్షతన కూడా ఎంపీలందరూ కలిసి నిన్న ఒక వినతి పత్రం సమర్పించారు. అనంతరం తాజాగా ఈ రోజు కూడా పార్లమెంట్ దగ్గర బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీస్ అందరూ కూడా పార్లమెంట్ ముందు ప్రొటెస్ట్ చేస్తున్నారు. సేవ్ హెచ్సియు, సేవ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్స్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు ప్లకార్డులు పట్టుకొని. అయితే తాజాగా మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, పర్యావరణతో పాటు అలాగే అటవీ వాతావరణ మార్పులకు సంబంధించిన డిపార్ట్మెంట్ నుంచి ఒక గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి ఒక ఉత్తరం రాశారు, ఒక లేఖ రాశారు. ఏంటంటే మీడియా కథనాలలో వస్తున్నట్టు ఏదైతే ఉందో అటవీ సంపదని అలాగే చెట్లని ఎక్కడైతే హెచ్సియు 400 ఎకరాల ఏదైతే వివాదాస్పద భూమి ఉందో ఆ భూమిలో చెట్ల నరికివేత పైన దానిపైన పూర్తిగా ఒక నిజ నిర్ధారణ అంటే యాక్చువల్ రిపోర్ట్ అనేది కావాలి అంటూ కూడా ఒక లేఖ రాసింది. ఈ మేరకు ఆ లేఖలో కూడా పలు అంశాలు ప్రస్తావించారు. దేర్ ఆర్ ఆల్సో బీన్ వేరియస్ న్యూస్ రిపోర్ట్స్ ఇన్ ప్రింట్ అండ్ సోషల్ మీడియా ఇన్ దిస్ రిగార్డింగ్ అలెజింగ్ డ్యామేజ్ ద వైల్డ్ లైఫ్ ఫౌండ్ and said land its leaks to the unique rock formations found in the area. అలాగే చెట్లతో పాటు అలాగే వన్య ప్రాణులకి సంబంధించి అలాగే చెరువులు ఏవైతే 2 లేక్స్ ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి అక్కడ మీడియా కథనాలలో వస్తున్నాయి, డ్యామేజ్ జరుగుతుంది అంటూ దీనిపైన the Honorable Minister for Environment, Forest and Climate Change, Government of India is also receipt of various representation from Honorable Members of Parliament and other public representative person on the matter. అంటే ఎంపీల దగ్గర నుంచి తో పాటు ఇతరత్ర వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇదే సమాచారం రిప్రజెంటేషన్స్ తమ దగ్గరికి వచ్చాయంటూ అలాగే దీన్ని దృష్టిలో పెట్టుకొని స్టేట్ గవర్నమెంట్ provide a factual report on the issue immediately. అంటే వాస్తవికంగా అక్కడ పరిస్థితులు ఏంటో ఇమ్మీడియట్ గా అక్కడ రిపోర్ట్ అనేది ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిందిగా కూడా ఆదేశించింది. దీంతో పాటు టేక్ a legal action under the provisions of the Indian Forest or Local Forest Act, Wildlife Protection Act and సంరక్షణ్ ఏవం సంవర్ధన్ అభియాన్ అధీన్యం యాజ్ పాసిబుల్ అంటూ కూడా చెప్పారు. ఏదైతే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో, వృక్ష సంపదని కాపాడేది ఏదైతే ఫారెస్ట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో, ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ తో పాటు లోకల్ ఫారెస్ట్ యాక్ట్ ఉంటుందో దానికి సంబంధించిన ఇమ్మీడియట్ గా కూడా లీగల్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా కూడా ఈ లేఖలో ప్రస్తావించారు. ఎన్ష్యూర్ దాట్ దెర్ ఇస్ నో వయలేషన్ ఆఫ్ ఎనీ అదర్ యాక్ట్స్ ఆర్ ఆర్డర్స్ ఆఫ్ ది ఆనరబుల్ కోర్ట్స్ అండ్ ట్రిబ్యునల్స్. కోర్టుల డైరెక్షన్ల ప్రకారము ఎలాంటి రూల్స్ అనేటివి వయలేట్ ట్రిబ్యునల్స్ కోర్ట్స్ తో అనుగుణంగా కూడా నడుచుకోవాలి, ఎలాంటి వయలేషన్స్ అనేది ఉండకూడదు కూడా అని చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇట్ ఈస్ reiterated that the factual report and an action taken report is the record should be submitted to the ministry as requested above. పైన పేర్కొన్న అన్ని కూడా మినిస్ట్రీకి ఈ రిపోర్ట్ అనేది ఫ్యాక్చువల్ రిపోర్ట్ త్వరగా కూడా నివేదికను పంపించాల్సిందిగా కూడా ఉత్తరాన్ని రాశారు. ప్రస్తుతం ఇది అడిషనల్ సెక్రటరీ ఫారెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి అడ్రస్ చేస్తూ కూడా ఢిల్లీ నుండి ఉత్తరం రాశారు. అనుష. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.